వెల్కమ్ టు సినిమాస్ ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. మహేష్ రాజమౌళి మూవీ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు? ప్రభాస్ కొత్త సినిమా ముహూర్తం ఫిక్స్ అయిందా? ప్రశాంత్ నీల్ ప్లాన్ మారిందా? సూపర్ స్టార్ మహేష్, దర్శకధీరుడు రాజమౌళి కాంబో మూవీ అప్డేట్స్ కోసం మహేష్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, కామన్ ఆడియన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే మేకర్స్ మాత్రం అప్డేట్ ఇవ్వడం లేదు. కానీ ఏదో ఒక కొత్త వార్త మాత్రం ప్రచారంలోకి వస్తూనే ఉంది. తాజాగా సినిమాకి సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా వార్త? ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత జక్కన్న చేసే సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతోనే అని ఎప్పుడో చెప్పారు. ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది కానీ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు. రాజమౌళి ఇటీవల మహేష్ బాబు క్యారెక్టర్కు సంబంధించి ఫోటో సెషన్ చేసి లుక్ ఫైనల్ చేశారని టాక్ వినిపిస్తోంది. అలాగే స్టోరీ కూడా లాక్ అయిందని తెలిసింది. అయితే ఈ స్టోరీ అంతులేని బంగారం సంపద చుట్టూ తిరుగుతుందనే వార్త లీక్ అయింది. అందుకనే ఈ మూవీకి గోల్డ్ అనే టైటిల్ పెట్టాలని అనుకుంటున్నారట జక్కన్న. ఈ మూవీకి ముందుగా మహారాజా అనే టైటిల్ అనుకున్నారు. మహేష్ పేరులోని మాహ్, రాజమౌళి పేరులోని రాజా కలిపి మహారాజా అని పెట్టాలి అనుకున్నారని ప్రచారం జరిగింది. అయితే విజయ్ సేతుపతి మహారాజా అనే టైటిల్తో సినిమా చేయడంతో ఇప్పుడు కొత్త టైటిల్ కోసం చూస్తున్నారట. కథ అంతా బంగారం సంపద గురించి కావడం, గోల్డ్ అనేది అందరికీ తెలిసింది కావడంతో గోల్డ్ అనే టైటిల్ పెడితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారట. బంగారం నిధి నేపథ్యంలో గతంలో చాలా సినిమాలొచ్చాయి. అయితే ఈ కథకు ఫ్యాంటసీ టచ్ ఇచ్చారట. విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఓ రేంజ్లో ఉంటాయట. మరి ఎప్పుడు ఈ మూవీని సెట్స్ పైకి తీసుకొస్తారంటే ఆగస్టు 9న మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీని అఫీషియల్గా అనౌన్స్ చేసి ఇయర్ ఎండింగ్లో సెట్స్ పైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ మూవీ అనౌన్స్మెంట్ కోసం అసలు సినిమా ఎలా ఉండబోతోందో, ఎవరెవరు నటిస్తున్నారో తెలియజేసేలా ఓ స్పెషల్ వీడియో రెడీ చేస్తున్నారట. మరి జక్కన్న ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ చేస్తారో చూడాలి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి మూవీతో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ మూవీ 5వ వారంలో కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుండడం విశేషం. కల్కి సక్సెస్ తర్వాత విదేశాలకు వెళ్లిన ప్రభాస్ ఇటీవల హైదరాబాద్ చేరుకున్నారు. ఇప్పుడు కొత్త మూవీ సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేశారని టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా లీక్ అయ్యింది. ఇంతకీ డార్లింగ్ ప్రభాస్ కొత్త సినిమా అప్డేట్ ఏంటి? ప్రభాస్ కొత్త సినిమా ఎవరితో అంటే హను రాఘవపూడితో. అయితే వీరిద్దరి కాంబోలో మూవీ అంటే లవ్ స్టోరీ అనుకుంటే లవ్ స్టోరీ కాదు, అంతకు మించి అనేలా భారీ యాక్షన్ మూవీ స్టోరీనే రెడీ చేశాడట హను రాఘవపూడి. యుద్ధం నేపథ్యంలో సాగే కథకు ప్రేమ కథను మిక్స్ చేశాడట. ఈ కథను స్వతంత్రం రాకముందు జరిగిన కథగా చూపించబోతున్నారనే వార్త లీక్ అయింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే స్వాతంత్రం అంటే సుభాష్ చంద్రబోస్ గుర్తొస్తారు. ఆయన స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ కూడా గుర్తొస్తుంటుంది. దీనిని ఈ కథలో మిళితం చేశాడని, ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనేది ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఈ మూవీకి ఫౌజీ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. అయితే ఈ టైటిల్ కంటే బెటర్ టైటిల్ ఏదైనా కుదిరితే ఓకే, లేకపోతే ఈ టైటిల్నే ఫిక్స్ చేస్తారట. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. సీతారామం చిత్రానికి సంగీతం అందించిన విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే 3 పాటలు రెడీ చేశారు. ఈ భారీ చిత్రాన్ని ఆగస్టు 22న ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారని తెలిసింది. ఇందులో ప్రభాస్కు జంటగా నటించే కథానాయిక ఎవరు అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటించనున్నారు. ఈ మూవీతో పాటు ది రాజాసాబ్ మూవీ షూటింగ్లో పాల్గొంటాడని సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ది రాజాసాబ్ మూవీని సమ్మర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కేజీఎఫ్ మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు ప్రశాంత్ నీల్. ఈ మధ్య సలార్ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ కోలీవుడ్ స్టార్ అజిత్తో 1 కాదు 2 సినిమాలు చేయనున్నాడనే వార్త తెగ వైరల్ అయ్యింది. దీంతో ఇది నిజమా కాదా? అజిత్తో సినిమా చేస్తే సలార్ 2 ఎప్పుడు చేస్తారు? ఎన్టీఆర్తో మూవీ ఎప్పుడు ఉంటుంది అనే డౌట్స్ ఫ్యాన్స్లో క్రియేట్ అయ్యింది. అసలు ప్రశాంత్ నీల్ ప్లాన్ ఏంటి? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో చేసిన సలార్ సక్సెస్ సాధించడంతో వెంటనే సలార్ 2 స్టార్ట్ చేయాలి అని నిర్మాతలు ఒత్తిడి చేశారని టాక్ వచ్చింది. మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ సినిమా చేయాలి. ఈ మూవీని ఎప్పుడూ అనౌన్స్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది. దీంతో సలార్ 2 ముందుగా స్టార్ట్ చేస్తారా, ఎన్టీఆర్తో మూవీని ముందుగా స్టార్ట్ చేస్తారా అనేది ఆసక్తిగా మారింది. ఆగస్టులో ఎన్టీఆర్తో మూవీని స్టార్ట్ చేయనున్నట్టుగా ప్రకటించారు.
దీంతో సలార్ 2 మరింత ఆలస్యం అవుతుందని వార్తలొచ్చాయి కానీ ఈ మూవీని కూడా సాధ్యమైనంత త్వరగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారని తెలిసిందే. ఇక అజిత్తో మూవీ విషయానికొస్తే కోలీవుడ్ నుంచి ఈ వార్త ప్రచారంలోకి వచ్చింది తప్ప ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అజిత్కు ప్రశాంత్ నీల్ 2 కథలు చెప్పారని, సినిమాటిక్ యూనివర్స్తో ముడిపడేలా ఒకటి, వేరే స్టోరీ మరొకటి అని, ఈ 2 కథలు నచ్చడంతో సినిమాలు చేయడానికి అజిత్ ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాలకు నిర్మాత ఎవరు, ఇదంతా ఎప్పుడు జరిగింది లాంటి వివరాలు బయటకు రాలేదు కానీ ఈ వార్త ప్రచారంలోకి వచ్చినప్పటి నుంచి అజిత్ ఫ్యాన్స్ ఈ న్యూస్ను వైరల్ చేశారు. అయితే ఎన్టీఆర్తో మూవీ కంప్లీట్ అవ్వాలి, సలార్ 2 పూర్తవ్వాలి, కేజీఎఫ్ 3 చెయ్యాలి, ఆ తర్వాత చరణ్తో సినిమా ప్లానింగ్లో ఉంది. ఇంత బిజీలో అజిత్తో 2 సినిమాలు ఎలా చేయడం సాధ్యమవుతుంది అనేది ప్రశ్న. అయితే ప్రభాస్, ఎన్టీఆర్, యష్, చరణ్ బిజీగా ఉండడం వలన అజిత్తో నిజంగానే మూవీ ప్లాన్ చేస్తున్నాడా అనేది ఆసక్తిగా మారింది. మరి ప్రశాంత్ నీల్ త్వరలో క్లారిటీ ఇస్తాడేమో చూడాలి. మెగా డాటర్ నిహారిక కొనిదల నిర్మించిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ కమిటీ కుర్రాళ్ళు సందీప్ సరోజ్, యశ్వంత్ పెన్యాల, త్రినాథ్ వర్మ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీకి యాదు వంశీ డైరెక్టర్. ఈ మూవీతో 11 మంది హీరోలను 4 హీరోయిన్లను పరిచయం చేస్తుండడం విశేషం. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన టీజర్ అండ్ సాంగ్స్ యూత్కి కనెక్ట్ అయ్యాయి. ఇప్పుడు ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. హైదరాబాద్ సంధ్య 70mm థియేటర్లో కమిటీ కుర్రాళ్ళు థియేటికల్ ట్రైలర్ను సిద్ధు జొన్నలగడ్డ రిలీజ్ చేశారు. మరి కమిటీ కుర్రాళ్ళు ట్రైలర్ ఎలా ఉందో టీం ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. ఐడ్ లైక్ టు థ్యాంక్ మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, అండ్ అలాగే మా నిహారిక గారికి అండ్ మా ఫణి గారికి. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. అండ్ అలాగే మా రమేష్ గారికి కూడా. సో August 9th రిలీజ్ అవబోతుంది అండ్ ఇప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్స్ అన్ని మీకు నచ్చే ఉంటాయని అనుకుంటున్నాను. నచ్చాయా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా చాలా పాటలు ఉన్నాయి, చాలా సాంగ్స్ ఉన్నాయి, చాలా బిట్ సాంగ్స్ ఉన్నాయి. అండ్ మంచి ఆపర్చునిటీ నాకు ఇది. చాలా తక్కువ మందికి ఇలాంటి ఆపర్చునిటీ దొరుకుతుంది. ఇలాంటి ఫిల్మ్కి ఇంత మంచి మ్యూజిక్కి స్కోప్ ఉన్న ఫిల్మ్కి ఒక ఫస్ట్గా ఆల్మోస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్కి ఇలాంటి ఆపర్చునిటీ తిరగడం చాలా 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 అదృష్టం నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అండ్ August 9th చూడండి అండ్ యుల్ ఆల్ విల్ లవ్ ద ఫిలిం. థ్యాంక్ యూ. ట్రైలర్ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాము. సినిమా కూడా ఆల్మోస్ట్ మీకు ఏదైతే ఎమోషన్స్ ఈ ట్రైలర్లో ఉందో దానికి డబుల్ ఎమోషన్ మా డైరెక్టర్ గారు ఇచ్చున్నారు. చాలా టెన్షన్గా ఉన్న డైరెక్టర్ గారు పాప రాత్రి పగలు కష్టపడి మీకోసం ఒక అద్భుతమైన సినిమాని రెడీ చేస్తున్నారు. ఈ సినిమా అనుకున్న ఎమోషన్ నేను ఫస్ట్ టైం ఇప్పుడే ట్రైలర్ చూస్తున్నాను. ఆ ఎమోషన్ అంతా క్యారీ చేశాడు వంశీ. థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీ. యూ ఫుల్ఫిల్డ్ ఎవ్రీ సింగిల్ వర్డ్ వాట్ యూ సెడ్ అట్ ద టైమ్ ఆఫ్ ఎప్పుడైతే నాకు ఈ కథ వినిపించావో, ఏదైతే చెప్పావో అలా ప్రతి ఎమోషన్ని అలా క్యారీ చేశాడు. ఐ షుడ్ థ్యాంక్ నిహారిక పర్సనలీ ఫర్ మేకింగ్ దిస్ కమిటీ కుర్రాలు టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు థ్యాంక్ సిద్ధు గారు ట్రైలర్ లాంచ్ చేసినందుకు. రమేష్ గారు చెప్పినట్టు, నిహారిక గారు చెప్పినట్టు సొంతగా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి ఎప్పుడో మనం ఆరెంజ్లో చూసాం ఆయన్ని. ఆ తర్వాత వాట్ ఏ జర్నీ యూ హ్యావ్ సిద్ధు. చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. అలాగే మా కుర్రోళ్ళందరూ 11 మంది కూడా చాలా కష్టపడి వచ్చారు. మీరు కాకుండా ఇంకెవరుంటే బాగుంటారని అయితే నేను అనుకుంటలేదు. నిహారిక గారు ఎప్పుడైతే సిద్ధు గారు అని చెప్పారో ఈ లాంచ్కి, ట్రైలర్ లాంచ్కి యు ఆర్ ద బెస్ట్ పర్సన్ అండ్ రైట్ పర్సన్. ఇలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి కూడా ఈ 11 మంది చాలా కష్టపడ్డారు. మీరు ట్రైలర్లో చూసుంటారు వాళ్ళ లుక్ వేరియేషన్స్ కానీ అన్నీ కానీ. 13 kgs తగ్గారు ప్రతి ఒక్కరు ఒక 80 looks కోసం. చాలా కష్టపడ్డారు. నేను ఐ డోంట్ వాంట్ టు థ్యాంక్ ఎనీవన్ బట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఫస్ట్లీ ఐ వుడ్ రియలీ లైక్ టు థ్యాంక్ సిద్ధు. థ్యాంక్ యూ సో మచ్. మీకు షూటింగ్ ఉన్నా కూడా పుష్ చేసుకొని మరీ మా కోసం వచ్చారు, నా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద సూపర్ హిట్ ఆఫ్ టిలు స్క్వేర్. ఇప్పుడు మా సినిమాకి వస్తే నేను ముందుగా మాట్లాడాల్సింది మా రమేష్ గారి గురించి, మా ఈపీ. మీరు లేకపోతే సినిమా లేదు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కాస్ట్ అండ్ క్రూ మొత్తం, మా డిఓపి రాజు గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ గారు, మా డైరెక్టర్ యదువంశీ గారు, మా ఫైట్ మాస్టర్ విజయ్ గారు, మా ప్రొడక్షన్ డిజైనర్ ప్రణయనేని, మా రైటర్స్ కొండలరావు సుభాష్, మా డాన్స్ కొరియోగ్రఫర్ జేడి మాస్టర్, అందరూ వాళ్ళ బెస్ట్ ఇచ్చారండి. ఐ కుడ్ నాట్ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ అ బెటర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. Firstly, thank you, Niharika garu, for giving me an opportunity.
for giving me an opportunity to come and be a part of this film's trailer launch and promotional event. అంటే నా దృష్టిలో ఫస్ట్లీ ద వన్ థింగ్ దట్ నాకు అనిపించింది ఏంటంటే ఒక చాలా స్ట్రాంగ్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్లీ ఇది చిన్న సినిమా కాదు. దట్ ఈస్ ద వన్ థింగ్ దట్ ఐ ఫెల్ట్ ఇన్ మై హార్ట్, దట్ ఇది చిన్న సినిమా కాదు ఇది. అంటే ఫస్ట్లీ లెట్స్ డిఫైన్ చిన్న సినిమా అంటే ఏంటని డిఫైన్ చేద్దాం మనం. చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు, ఖర్చు తక్కువ ఉన్న సినిమా ఉంటుంది, ఖర్చు ఎక్కువ ఉన్న సినిమా ఉంటుంది. బట్ చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఏమి ఉండదు. యూనో ది ఐడియా, ఒక సినిమా తీసి ఐడియా ఏదైతే ఉందో అందరికంటే పెద్దది అది. సో ఆ ట్రైలర్, నేను చూసిన ట్రైలర్, దాని ముందు వచ్చిన సాంగ్, అనుదీప్ గారు చేసిన సాంగ్, ద విజువల్ వాజ్ ఫెంటాస్టిక్. ఇట్ డెంట్ సీమ్ లైక్, అంటే అదే, దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ స్మాల్ ఫిల్మ్ అరౌండ్ దిస్. దిస్ లుక్స్ లైక్ అ బిగ్ కిక్-యాస్ ఫిల్మ్. And I want to congratulate Niharika Garu for having the guts and the strength to pick up and ilanti oka subject, kotta valto tiyalసిన subject, all the 11 boys I heard, all the best. You guys are really lucky to be a part of such a good film. నరేష్, శ్రీలక్ష్మి, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రలో నటించిన మూవీ వీరాంజనేయులు విహారయాత్ర. అనురాగ్ ఈ మూవీకి డైరెక్టర్. కుటుంబం అంతా కలిసి చేసే విహారయాత్ర చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా రూపొందింది. వీరాంజనేయుడు అనే అస్థికల చెంబు ఇందులో కీలక పాత్ర పోషించింది. దీనికి హాస్య బ్రహ్మానందం వాయిస్ అందించడం విశేషం. వచ్చే నెల 14న ఈటీవీ విన్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మీడియా మీట్ ఏర్పాటు చేసి వీరాంజనేయులు విహారయాత్ర చిత్ర విశేషాలను తెలియజేశారు. విహారయాత్ర అండి, వీరాంజనేయులు విహారయాత్ర, ఈటీవీ విన్, August 14th. ఫస్ట్ నేను ప్రొడ్యూసర్స్ అండి, బాపినేడు గారు శ్రీవారి ప్రేమలేఖతో మా ట్రావెల్ స్టార్ట్. అప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్. మనిషి అలాగే ఉన్నాడు, ఆయన ప్రేమ అభిమానాలు, ఆయన ఎనర్జీ అంతే ఉంది. ఈ సినిమాకి బ్యాక్ బోన్లో ఆయన ఒకడు. అదేవిధంగా డ్రీమ్ ఫార్మర్ సుధీర్ బాబు గారు, వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తానండి. ఎక్కడ లోటు లేకుండా, ఎక్కడున్నా, గోవాలో ఉన్న, రాజమండ్రిలో ఉన్న, తృప్తిగా భోజనాల దగ్గర నుంచి అన్నీ థ్యాంక్స్ అండి. అంత అద్భుతమైన సినిమాని కూడా అందించారు. ఫస్ట్ థ్యాంక్స్. అండ్ వేర్ ఈజ్ మై డైరెక్టర్ అనురాగ్ పారుట్ల. నేను స్క్రిప్ట్ విన్నానండి, ఇది ఇలాగే తీస్తే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు అన్నాను. నేను చెప్తున్నానండి, నేను ఇది అతిశయోక్తి కాదు, ఎక్కువ మాట్లాడట్లేదు. జంజాల గారి స్క్రిప్ట్ చూశానండి, త్రివిక్రమ్ గారి స్క్రిప్ట్ చూశాను, వివేక్ ఆత్రేయ స్క్రిప్ట్ చూశాను, అనురాగ్ పారుట్ల స్క్రిప్ట్ చూశాను. ఇంకంతకంటే నేను చెప్పకూడదు. అండ్ కమాండ్ ఓవర్ ది యూనిట్, కమాండ్ ఓవర్ ది స్క్రిప్ట్, కమాండ్ ఓవర్ ది డైలాగ్స్, కమాండ్ ఓవర్ ది పర్ఫార్మెన్సెస్, ప్రతి ఇంచ్ అనురాగ్దండి ఫిల్మ్. అండ్ ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ డే నుంచి ఇది he was very excited about the script. He told me that a very beautiful script on a family journey is going to happen, and he was very excited about it. And I feel the teaser చూస్తే అలాగే వచ్చింది అని నేను అనుకుంటాను. Must be he must have really enjoyed, and every time whenever he came back from Goa also he told me he enjoyed all his shoot and all that. Anurag garu, all the very best for you for your debut venture. And yeah, sorry I don't remember all the names, but to everybody, all of you, the DOP and the editor, everybody. So thank you Andy, thank you for inviting me. ఈ రోజు ఎపిసోడ్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. రామ్ హీరోగా పూరి తెరకెక్కించిన మూవీ డబుల్ ఇస్మార్ట్. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన మార్ముంతా చోడ్ చింతా అనే పాట రిలీజ్ చేయడం వివాదాస్పదమవడం తెలిసిందే. అయితే కేసీఆర్ అంటే ఎంతో ఇష్టమని, ఆయన మీద ఉన్న అభిమానంతోనే ఆయన వాయిస్ పెట్టామని సంగీత దర్శకుడు మనీష్ శర్మ క్లారిటీ ఇచ్చారు. మాజీ సీఎం గారు అసలు ఎన్ని మీమ్స్లో చూస్తాం, ఎన్ని ఇదే చూస్తాం, ఆయన అసలు ఫ్యాన్స్, వెరీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆఫ్ కేసీఆర్ గారు. ఇంకా అంతకంటే అల్టిమేట్ ఏముంటుంది? అల్టిమేట్ సాంగ్ చాలామంది ఐటెం సాంగ్ అనుకుంటున్నారు, కానీ ఐటెం సాంగ్ కాదు ఇది. అనుకోండి, ఇది డ్యూయెట్. ఇది డ్యూయెట్, హీరోయిన్ పాడే డ్యూయెట్ ఇది అనేది ముఖ్యంగా అది మనం చెప్పాల్సిన మ్యాటర్. అందులో ఆయన
ఎంత సీరియస్ మ్యాటర్ని కూడా చాలా కొలోకియల్గా ఇదిగా చెప్తారు ఆయన అనేది మనకి ఇంపార్టెంట్. ఆయన మన అందరం ఫాలోవర్స్ ఆయనకి. కేసీఆర్ సార్ కూడా అందరినీ ఎంటర్టైన్ చేసేందుకే అలాంటివి మాట్లాడుతుంటారు జనరల్లీ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి కానీ ఎవరిని నొప్పించడానికి అది నా 27 years కన్నా ఎవరిని నొప్పించింది లేదు, ఎవరిని చేసింది లేదు. ఆయన్ని తలుచుకున్నాం అంతే. ఆయన ఈ పాటలో ఆయన ఒకసారి తలుచుకున్నాం. దయచేసి అలాగా తలుచుకున్నట్టు భావించి మమ్మల్ని మీరేమన్నా మీ ఫీలింగ్స్ ఏమైనా ఉంటే కూడా మన్నించండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి దయచేసి. ఒక ఎంటర్టైన్మెంట్గా ఆయన గుర్తు తెచ్చుకున్నాం అంతే, కానీ ఆయన ఏదో ఇది చేయాలని దయచేసి అలా. ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర, కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర పార్ట్ 2 కోసం యానిమల్ విలన్ బాబీ డియోల్ను తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. సెప్టెంబర్ 27న దేవర పార్ట్ 1 రిలీజ్ చేయనున్నారు. రామ్ చరణ్ నటిస్తున్న మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన జరగండి సాంగ్లో హుక్ స్టెప్ను దాచామని, అది బిగ్ స్క్రీన్పై చూస్తే మామూలుగా ఉండదంటూ తమన్ అంచనాలు పెంచేశారు. నాని సమంత కలిసి నటించిన మూవీ ఎటో వెళ్లిపోయింది మనసు. గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఈ మూవీ రిలీజ్ అయి 12 ఏళ్లయింది. ఇప్పుడు ఆగస్టు 2న ఎటో వెళ్లిపోయింది మనసు రిలీజ్ చేస్తున్నారు. విశ్వక్ సేన్ నటిస్తున్న మూవీ మెకానిక్ రాకీ. ఈ మూవీ గ్లింప్స్ను ఈ నెల 28న విడుదల చేయనున్నారు. ఇది ఇవాల్టి సినిమా. రేపటి సినిమాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.